ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించినటువంటి సినీ నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి ప్రత్యూష కేసులో మిస్టరీ వీడిందా? దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. సో ఓవర్ టు సార్. నా పేరు డాక్టర్ సాల్మన్ రాజ్, అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. ఈ రోజు we will discuss about a story of horrifying familiarity. అంటే this is about the death of a Telugu actress ప్రత్యూష రెడ్డి. మనందరికీ తెలుసు 2002లో ప్రత్యూష రెడ్డి తర్వాత సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కూడా కారులో వెళ్ళి పెస్టిసైడ్ కొనుక్కొని కోక్లో కలుపుకొని తాగారు. ఎందుకు వాళ్ళు తాగారు అంటే సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ప్రత్యూష రెడ్డి వాళ్ళ మదర్ సరోజిని దేవి గారు ఒప్పుకున్నప్పటికీ సిద్ధార్థ్ రెడ్డి సైడ్ ఒప్పుకోలేదని చెప్పి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి కథనాలన్నీ వచ్చినాయి. ఆ ప్రాసిక్యూషన్ వారి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఎఫ్ఐఆర్ లో చూస్తే క్రైమ్ నంబర్ 144 of 2002 అండర్ సెక్షన్స్ 309 and 306 of IPC రిజిస్టర్ అయింది. వీళ్ళు ఆ రోజు కోక్ లో పెస్టిసైడ్ కలుపుకొని తాగకన్నా ముందే గత 6 ఏళ్లుగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ అమ్మగారు వీళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి చనిపోవాలని చెప్పి కారులో వాళ్ళు వెళ్ళి పెస్టిసైడ్ కొనుక్కొని వెళ్ళి ఇద్దరు తాగారు. క్రైమ్ నంబర్ 44 of 2002 చూస్తే ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో ఆ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో చూస్తే ఏంటి అంటే చనిపోవడానికి పెస్టిసైడ్ తాగినప్పుడు హాస్పిటల్ దాకా ఎట్లా వెళ్ళారు, మళ్ళీ సిద్ధార్థ్ రెడ్డి ఎట్లా బ్రతికాడు, ప్రత్యూష రెడ్డి ఎట్లా చనిపోయింది అని అనుకుంటే సిద్ధార్థ్ రెడ్డి పెటిషనర్ గా ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఒక క్రిమినల్ ఎంపీ బెయిల్ పిటిషన్ దాంట్లో ఈయన బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏం రాశారంటే పెస్టిసైడ్ కలుపుకొని కోక్లో పెస్టిసైడ్ కలుపుకొని తాగిన తర్వాత కాసేపటికి వీళ్ళిద్దరికి రియలైజేషన్ వచ్చింది, లేదు మనం చావకూడదు అని చెప్పి రియలైజేషన్ వచ్చింది. కాబట్టి ఏ కారులో ఎక్కడైతే కూర్చొని వీళ్ళు తాగారో ఆ కారే మళ్ళీ ప్రత్యూష రెడ్డి లెఫ్ట్ లో ఉంటే సిద్ధార్థ్ రెడ్డి పెస్టిసైడ్ తాగిన తర్వాత కూడా అట్లాగే కార్ డ్రైవ్ చేసుకుంటూ కేర్ హాస్పిటల్ బంజారాయిల్స్ హైదరాబాద్ కు వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్స్ అక్కడ చూసి ప్రత్యూష రెడ్డి చనిపోయిందని చెప్పన్నారు. సిద్ధార్థ్ రెడ్డికి ట్రీట్మెంట్ ఇచ్చారు. సిద్ధార్థ్ రెడ్డి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ సర్వైవ్డ్. ప్రత్యూష రెడ్డి మళ్ళీ అన్ఫార్చునేట్లీ షీ డైడ్. దాని తర్వాత ఈయన అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ చేశాడు, ఇన్స్టిగేట్ చేశాడని చెప్పి సరోజిని దేవి ప్రత్యూష రెడ్డి గారి అమ్మగారు వెళ్ళి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా ఆయన పైన అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్ క్రైమ్ నంబర్ 144 of 2002 అండర్ సెక్షన్ 309 and 306 of IPC. ట్రయల్స్ జరిగిన తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు వారైతే 5 ఏళ్లు శిక్ష వేశారు. ఎవరికి? సిద్ధార్థ్ రెడ్డికి 5 ఏళ్లు శిక్ష వేసిన తర్వాత మళ్ళీ హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది. ఎపీల్ నడిచింది హైకోర్టులో. ఎపీల్ నడిచిన తర్వాత ఎపీల్లో 5 ఏళ్ల శిక్ష ఏదైతే సెషన్స్ కోర్టు ఖరారు చేసిందో దాన్ని హైకోర్టు వారు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ యునైటెడ్ ఏపీ ఆ ఇంప్రిజన్మెంట్ రెడ్యూస్ చేస్తూ 2 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చి ఫైన్ ని ఇంక్రీజ్ చేశారు. అంతకుముందు ఈ కేసు అండర్ క్రైమ్ నంబర్ 144 of 2002 రిజిస్టర్ అయిన తర్వాత 2 times ఇంటీరియం బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 35 days ఆఫ్ ఇంటీరియం బెయిల్ లో సిద్ధార్థ్ రెడ్డి అయితే బయటకు వచ్చాడు. దాని తర్వాత సెషన్స్ కోర్ట్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన తర్వాత ఎపీల్కి వెళ్ళారు. ఎపీల్కి వెళ్ళిన తర్వాత ఎపీల్ లో 2 years ఇంప్రిజన్మెంట్ ఖరారు చేశారు. చేసిన తర్వాత 2012 లో సరోజిని దేవి గారు, అది ప్రత్యూష గారి అమ్మగారు, మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారండి. సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంకొక ఎపీల్ ఫైల్ చేశారు. ఇది సెకండ్ ఎపీల్ అండి. ఆవిడ కంటెన్షన్ ఏంటి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఓన్లీ ఆస్ఫిక్సియా కాదు, గిల్లేసిన రక్తం మార్క్స్ అని ఉన్నాయి. ప్రత్యూష రెడ్డి థైస్ పైన కానీ తర్వాత వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన కానీ విజిబుల్ రిమైన్స్ అన్నవి మల్టిపుల్ పీపుల్ యాక్చువల్లీ ఆ బాడీ పైన దొరికినాయి అని చెప్పి సరోజిని దేవి గారు అలిగేషన్స్ అయితే చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కన్సిడర్ చేయలేదు. ఈ అపీల్ లో సరోజిని దేవి గారి కంటెన్షన్ ఏంటి అంటే ప్రాపర్ జస్టిస్ జరగలేదు మా అమ్మాయికి, ఇది యాక్చువల్లీ సూసైడ్ కాదు. అంతకుముందు ఒక 3 doctors కమిషన్ ని వేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా ఇది సూసైడ్ అని చెప్పి కంక్లూడ్ చేశారు. కానీ సరోజిని దేవి గారు ఏమంటారంటే లేదు,
ఇది యాక్చువల్లీ సూసైడ్ కాదు, ఇట్స్ అ గ్యాంగ్ రేప్ అండ్ సబ్సిక్వెంట్లీ షీ వాజ్ మర్డర్డ్. ఇది సెక్షన్ 302 కింద యాక్చువల్లీ కేసు ట్రై చేయాలన్నారు. నాంపల్లి సెషన్స్ కోర్ట్ 23rd మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ హైదరాబాద్ గానీ, లేదంటే హానరబుల్ హైకోర్ట్ అడ్జుడికేచర్ ఎట్ హైదరాబాద్ గానీ ఇన్ ద యునైటెడ్ ఏపీ, వీళ్ళెవరు కూడా ఇది మర్డర్ కింద దీన్ని ట్రై చేయలేదు. మెయిన్ ట్రయల్ ఇన్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కోర్టులో ఈ ట్రయల్ అన్నది అండర్ సెక్షన్ 302 మర్డర్ దాని కింద యాక్చువల్లీ ట్రయల్ కండక్ట్ చేయలేదు. లేదంటే యాక్చువల్లీ ఏంటంటే కమిషన్ ఆఫ్ ఆఫెన్స్ అండర్ సెక్షన్ 306 అండ్ 309 కిందే జరిగింది. ఈ 306, 309 ని పరిగణనలో తీసుకొని దాని కిందే ఈ ఆఫెన్స్ అంతా ట్రై చేసి ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంప్రిజన్మెంట్ యాక్చువల్లీ 306 కి 10 years అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ వస్తుంది. సెక్షన్ 306 ఆఫ్ ఐపీసీ అబెట్మెంట్ టు సూసైడ్ ఏముంటది, ఎవరైనా సూసైడ్ చేయడానికి ఇన్స్టిగేట్ చేసినా, లేదంటే ఆ సూసైడ్ కి ఎయిడ్ చేసినా, లేదంటే ఆ సూసైడ్ కి కన్స్పైర్ చేసినా కానీ ఆ కమిషన్ ఆఫ్ సూసైడ్ జరిగితే దీని తర్వాత ఇట్ కమ్స్ అట్రాక్ట్స్ సెక్షన్ 306 ఆఫ్ ఐపీసీ అండి. తర్వాత ఈ సెక్షన్ 306 ఆఫ్ ఐపీసీ మళ్ళీ ఏమంటుందంటే ఈ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కానీ, లేదంటే ఈ కమిషన్ ఆఫ్ సూసైడ్ ఏదైతే ఉందో దీంట్లో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పర్సన్ హూ అబెటెడ్ ద సూసైడ్ ఉండాలి, లేదంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఉండాలి, లేదంటే ఇమీడియట్ ఇన్స్టిగేషన్ ఉండాలి. సో వీటన్నిటిని కూడా సెక్షన్ 306 ఆఫ్ ఐపీసీని తీసుకొని వీళ్ళు ట్రయల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కానీ సరోజిని గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఫారెన్సిక్ సైన్స్ లెబారెటరీ అనాలిసిస్ ని కన్సిడర్ చేయలేదు ట్రయల్ కోర్ట్స్. దాంట్లో ఈ విసరల్ రిమైన్స్ ఏవైతే దొరికినాయో వీటిని కన్సిడర్ చేయలేదు. ఈ గిన్నేసిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంజురీస్ కానీ వూండ్స్ కానీ వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకురాలేదు అని చెప్పి అంటున్నారు. సో ఈ 306 కింద ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత సెక్షన్ 309 కింద కూడా ఈ ట్రయల్స్ కంక్లూడ్ చేయడం జరిగినాయి. 309 ఆఫ్ ఐపీసీ ఈ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ని యాక్చువల్లీ క్రిమినలైజ్ చేసిందండి. వెరస్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఆఫ్ 2017 అని ఒక కొత్త మైనర్ యాక్ట్ వచ్చింది. యాజ్ పర్ ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 MHCA సెక్షన్ 15 ఈ సెక్షన్ 306 ని యాక్చువల్లీ డీక్రిమినలైజ్ చేసింది. ఇది డీక్రిమినలైజ్ చేసింది కానీ ఇది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ రాదు దీంట్లో, కాబట్టి MHCA ని కన్సిడర్ చేయడానికి లేదు. ఈ MHCA కింద దీన్ని కన్సిడర్ చేయడానికి రాదు కాబట్టి అండర్ సెక్షన్ 306 ఆఫ్ ఐపీసీ అండర్ సెక్షన్ 309 ఆఫ్ ఐపీసీ కింద ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత దే ఫౌండ్ సిద్ధార్థ రెడ్డి టు బి గిల్టీ. దే ఫౌండ్ సిద్ధార్థ రెడ్డి ఫర్ అబెటింగ్ సూసైడ్, ఫర్ అబెటింగ్ ద కమిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆఫెన్స్. కాబట్టి ఆయన్ని పనిష్ చేశారు. అండర్ సెక్షన్ 306 పనిష్మెంట్ ఏంటంటే 10 ఏళ్ళు ఇంప్రిజన్మెంట్ అండి, 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ఈ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ లో సెషన్స్ కోర్ట్ వారు ఎన్నో కన్సిడర్ చేసి ట్రయల్ అంతా జరిపించిన తర్వాత 5 years వేశారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అండర్ సెక్షన్ 482 ఆఫ్ ద సిఆర్పిసి ఇనరెంట్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ 5 years ఇంప్రిజన్మెంట్ ని ఫర్దర్ గా 2 years చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో 2012 లో అపీల్ దాఖలైన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి జస్టిసెస్ రాజేష్ బిందల్ అండ్ జస్టిసెస్ మన్మోహన్ ముందుకు వచ్చింది. November 19th కి ఇరు పక్షాల వాదనలు అయితే కంక్లూడ్ అయినాయండి. ఒకవైపు సిబిఐ, తర్వాత ఇంకోవైపు డిఫెన్స్ కౌన్సిల్ ఫర్ సిద్ధార్థ రెడ్డి. ఈ రోజు ఆర్డర్ ఫైనల్ ఆర్డర్స్ ఉంది. సుప్రీం కోర్టు వారైతే చెప్పారు సిద్ధార్థ రెడ్డిని ఇమీడియట్ గా కన్సర్న్డ్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వమని చెప్పారు. మరి దీని అర్థం ఏంటి? ఒక లీగల్ ఫ్రాటర్నిటీ అంతా కూడా దీని కంక్లూజన్ ఏంటి అంటే తీసుకుంటే ఒక లీగల్ ప్రాఫెసీ మనం అర్థం చేసుకుంటే సరెండర్ విల్ ఓన్లీ హ్యాపెన్, ద కోర్ట్స్ విల్ డైరెక్ట్ సరెండర్ ఓన్లీ వెన్ యాక్చువల్లీ దెర్ విల్ బి నో ఎక్విటల్ అండ్ దెర్ విల్ బి పనిష్మెంట్. సో ఇప్పుడు సుప్రీం కోర్టు వారు ఏదైతే జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారో నా ఒపీనియన్ ప్రకారం, నా అండర్స్టాండింగ్ ప్రకారం డెఫినెట్లీ సిద్ధార్థ్ రెడ్డికి అయితే ఎక్విటల్ ఛాన్సెస్ అయితే లేవని అనిపిస్తుంది. సో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇరు పక్షాలు కూడా కొత్త ఎవిడెన్సెస్ సుప్రీంకోర్టు ముందుకు తేయడం జరిగింది. ఈ కొత్త ఎవిడెన్సెస్ కాకుండా కొత్త ఆర్గ్యుమెంట్స్ కూడా ప్రెజెంట్ చేశారు సుప్రీంకోర్టు వారి ముందు. దాని తర్వాత కొత్త ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు. ఇరు పక్షాల ఎక్స్ప్లెనేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. తర్వాత ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళు కొత్త ఎవిడెన్సెస్ కూడా ప్రొడ్యూస్ చేశారండి. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ మేబీ తర్వాత సిబిఐ వారి వాదన సుప్రీంకోర్టులో ఏంటి అంటే
this is not a case to be tried under section 306 and 309, as the prosecution failed to implement section 302 of CRPC. ఎందుకంటే ఇక్కడ వారి అమ్మగారి ప్రకారం తర్వాత FSL రిపోర్ట్ ప్రకారం అంతా ఏంటంటే ఇది మర్డర్, ఇట్స్ అ గ్యాంగ్ రేప్ అండ్ ఇట్స్ అ మర్డర్. కాబట్టి దీన్ని 306 కింద 309 కింద ట్రై చేయడానికి లేదు. ఇట్ షుడ్ బి ట్రైడ్ యాక్చువల్లీ అండర్ సెక్షన్ 302 ఆఫ్ IPC విచ్ ఇస్ మర్డర్ అని చెప్పి సిబిఐ వాదనలు అయితే ఉన్నాయండి. సో మనం వేచి చూడాలి. ఇప్పుడైతే సరెండర్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. సిద్ధార్థ్ రెడ్డి షుడ్ గో టు ద కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ అండ్ హీ షుడ్ యాక్చువల్లీ సరెండర్, దెన్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కన్సర్న్ కోర్ట్స్. దీని తర్వాత జడ్జ్మెంట్ ఏంటి అన్నది మనం ఊహించగలము. సో డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ అన్ ఎక్విటల్ అండి. థ్యాంక్ యూ.